మనీ బ్యాక్ అనే స్కీమ్స్ కానీ డబ్బులు తిరిగి ఇచ్చే స్కీమ్స్ కానీ IRDAI లేదా RBI చేత అప్రూవల్ పొంది ఉండాలి. రియల్ ఎస్టేట్ కంపెనీలకు అటువంటి అర్హత లేదు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు ప్రాఫిట్ కోసం చేస్తాడు, కానీ డబ్బులు తిరిగి ఇవ్వడు. ఇక్కడ తిరిగి ఎందుకు ఇస్తున్నారు? ఇక అసలు కథ 11వ నెలలో ఉంటుంది. కస్టమర్లకు మార్కెటింగ్ వారికి ఏం చెప్పాలో అర్థం కాక బోర్డు తిప్పేశారు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్న రకరకాల పాలసీలో మనీ బ్యాక్ పాలసీ అనేది ఒకటి ఉంటుంది. మీరు ప్రీమియం కడుతూ ఉంటారు, రెగ్యులర్ గా కొన్ని సంవత్సరాలకు ఒకసారి డబ్బులు తిరిగి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఫాలో అవుతున్నాయి. ఇది ఎలా ఉంటుందంటే, ఈ రోజు మీరు 10 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనండి, ఇక తర్వాత నెల నుండి మీరు కట్టిన 10 లక్షల్ని ప్రతి నెల 50,000 రూపాయల చొప్పున మీకు 20 నెలల పాటు రిటర్న్ ఇస్తారు. అంటే మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం మీకు రిటర్న్ వస్తుంది. దాంతో పాటు మీకు ఆ ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. ఇలాంటి స్కీములు పెట్టి ప్లాట్స్ బుకింగ్ ని పెంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇందులో నష్టం కనబడట్లేదు, కాన్సెప్ట్ కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే దీని వెనుక లాజిక్ ఏంటి? ఎన్ని కంపెనీలు తమ కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేశాయి? మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కంటెంట్ ఈ మధ్య రిలీజ్ అయిన నా ఫ్రెండ్ అయినటువంటి కుడికాల ఓం ప్రకాష్ గారు రాసిన స్థిరాస్తి మార్గదర్శి అనే పుస్తకం తీసుకుంది. ఓం ప్రకాష్ గారు మన ఛానల్ ఫాలోవర్స్ కోసం ఉపయోగకరంగా ఉంటుందని ఈ కంటెంట్ పంపడం జరిగింది. ఈ పుస్తకం మీరు కొనాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంది. కొంతమంది మనీ విటమిన్ తో కలిపి కోంబోగా కూడా దీన్ని అమ్ముతున్నారు. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి కూడా ఈ పుస్తకం కొనుక్కోవచ్చు. ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం. మేము 10 లక్షలు కడితే మీరు తిరిగి వాటిని 20 నెలల్లో లేదా 30 నెలల్లో ఎలా ఇవ్వగలుగుతున్నారు అని అడిగినప్పుడు ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ వారు ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందంటే, ఆ భూమిని ఖాళీగా ఉంచకుండా అందులో పండ్ల చెట్లు పెడతాం, వాటిని పెంచి పోషించి వాటిని అమ్మగా వచ్చిన ఆదాయంతో డబ్బులు రిటర్న్ ఇస్తున్నాము అని చెప్తారు. అయితే నిజంగానే వారు పండ్ల చెట్లు పెడుతూ ఉండొచ్చు, వాటిని పెంచుతూ ఉండవచ్చు. కానీ అలా పెంచిన తర్వాత ఎన్ని పండ్లు వస్తాయి, ఎంత ఆదాయం వస్తుంది అనేది ఖచ్చితమైన డేటా వారి వద్ద ఉండదు. ఈ రోజుల్లో మామూలుగా రెగ్యులర్ గా వ్యవసాయం చేసే రైతే ఎకరాల కొద్ది పంట పండించినా కూడా అనుకున్నంత పంట చేతికి రావట్లేదు. అటువంటిది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కంపెనీ భూముల్ని ప్లాట్లుగా చేసి దాంట్లో పండ్ల మొక్కలు పెంచి ఖచ్చితమైన ఆదాయం ఏ రకంగా ఇవ్వగలుగుతున్నారు? ఇది ఒక ఫాల్స్ జస్టిఫికేషన్ లాగా అనిపిస్తుంది కదా. ఇలాంటి మూమెంట్ లో మీరు సైడ్కి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ కనిపించదు, మొక్కలు ఉండవు, నీటి పారుదల కోసం డ్రిప్ ఇరిగేషన్ అనేది ఉండదు, వాటి కోసం చేస్తున్న ఏర్పాట్లు కూడా కనిపించవు. ఇదేంటని మీరు అడిగారు అనుకోండి, మేము రేపటి నుండి స్టార్ట్ చేయబోతున్నాం, ఇంకొక 10 రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నాం, ఇలాంటి కబుర్లు చెప్తారు. అయితే బుకింగ్ మాత్రం ఇప్పుడే చేసుకోవాలి, ఇప్పుడు చేసుకుంటే డిస్కౌంట్ ఆఫర్ ఉంది, లేదా సిల్వర్ కాయిన్ వస్తుంది, లేకపోతే గోల్డ్ కాయిన్ ఇస్తామని ఆశ పెడుతుంటారు. వారి ఫ్యామిలీ మెంబర్ అని టెంప్ట్ చేస్తుంటారు. ఇప్పుడు బుక్ చేసుకుంటే మీకు రిటర్న్స్ నెక్స్ట్ మంత్ నుండే స్టార్ట్ అవుతాయని చెప్తారు. ఇలా రకరకాలుగా మిమ్మల్ని ప్రలోభ పెట్టి డబ్బులు కట్టించుకుంటారు. ఇక ఈ రకం ప్లాట్స్ ఎక్కడ ఉంటాయి అని మనం కనుక చూస్తే, ఇవి ఎక్కువగా సిటీకి చాలా దూరంలో ఉంటాయి. హైదరాబాద్ అనుకోండి, దాదాపు HMDA పరిధి దాటి ఉంటాయి. అంటే రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కు బయటి భాగంలో ఉంటాయి. అంటే అంతగా డిమాండ్ లేని, ఇప్పుడిప్పుడే అప్రిషియేషన్ లేని ఈ ప్లాట్లను అమ్ముకోవడానికి వీరు ఉపయోగించే స్ట్రాటజీస్ లో ఇవి ఒకటి అనమాట. ఇక వీరి మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, మీరు మన ఛానల్లో వచ్చిన కాంటాక్ట్ క్యాపిటల్ వీడియోలో చెప్పినట్టుగా అచ్చుగుద్దినట్టుగా ఉంటుంది. ఒక వ్యక్తి తనకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ వీటిని చెప్పాలి. అందులో కొందరు ఈ వ్యక్తిని నమ్మి కొంటారు. ఇలా ప్లాట్లు కొన్నవారందరూ తమకు తెలిసిన వ్యక్తుల దగ్గర కొన్నవారే ఉంటారు. అందువల్ల వీరిని కన్విన్స్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ ఈ రియాల్టర్లు కూడా 2 రకాలుగా ఉంటారు. ఒక రకం రియాల్టర్లు ప్లాట్లను అమ్ముకోవడానికి ఈ స్ట్రాటజీ వాడుకుంటారు. ఇంకొక రకం వారు ఎలా ఉంటారంటే, మీరు కట్టిన డబ్బులని వాడుకొని ఆ తర్వాత బిచానా ఎత్తేయడానికి చూస్తారు. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అని మీకు తెలిస్తే దిమ్మ తిరిగిపోవడం ఖాయం. ఇప్పుడు నిజంగా జరిగిన ఒక సంఘటనని స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. మొదటగా రియాల్టర్ ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకుంటాడు. ఉదాహరణకు 20 ఎకరాలు. దానికోసం 10 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి వారం రోజుల్లో ₹1,00,00,000 ఇస్తామని రైతుతో అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ భూమి మొత్తం క్లీన్ చేసి లెవెల్ చేసి వెంచర్ గా మారుస్తాడు. కలర్ఫుల్ బ్రోచర్స్ కొట్టించేసి ఇంకొక 10-15 లక్షలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా లాంచింగ్ చేసేస్తాడు. అందుకోసం ఏజెంట్లను, వారి మిత్రుల్ని, వారి బంధువులను అందరినీ పిలుస్తాడు. కార్లు, మందు, విందు అన్ని ఏర్పాటు చేస్తాడు. మనీ బ్యాక్ స్కీమ్ గురించి వివరిస్తారు. ఈ హంగామా అది చూసి లాంచింగ్ రోజే 10 బుకింగ్స్ వస్తాయి. అంటే 10 ప్లాట్స్ అమ్ముడుపోయాయి అనమాట. ఒక్క ప్లాట్ ధర 20 లక్షలు. వచ్చే నెల నుండి వీరికి నెలకు 40,000 మనీ బ్యాక్ వస్తుంది. అలా రాబోయే 50 నెలల పాటు కొంత సమయం తర్వాత ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్తారు. కస్టమర్స్ ఫుల్ హ్యాపీ. కట్టిన డబ్బులు మొత్తం 50 నెలల్లో తిరిగి ఇస్తున్నారు. దాంతోపాటు రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తారు. మంచి డీల్ అని మురిసిపోతారు. ఇక తర్వాత రోజు నుండి ఆఫీసులో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, ఎనీ టైం బిర్యానీ, ఎనీ టైం మందు,
మార్కెటింగ్ వారి కోసం రెడీగా ఉంటుంది. ఇలా చేస్తూ మొదటి నెలలోనే 40 సేల్స్ చేస్తారు, అంటే 8 కోట్లు వసూలు చేస్తారు. కమిషన్లో ఒక 30%, అంటే 2,40,00,000 పోగా లాభం 5,60,00,000. మీకు ఇక్కడ కనిపిస్తున్న టేబుల్ పుస్తకంలో కూడా ఇవ్వబడింది. ఇక రెండవ నెల ఎక్కువ కమిషన్లు ఇస్తున్నారని మార్కెట్లో ప్రచారం రాగానే మార్కెటింగ్ టీం పెరిగింది. అలా రెండవ నెల 100 సేల్స్ చేశారు, అంటే 20 కోట్లు వసూలు చేశారు. ఇక మూడవ నెల కస్టమర్స్ డబ్బులు కట్టగానే ఏజెంట్లకు కమిషన్ ఇస్తున్నారని, కస్టమర్లకు కూడా నెల నెల మనీ బ్యాక్ డబ్బులు ప్రాంప్ట్గా వేస్తున్నారు అన్న ప్రచారం పెరిగిపోయింది. ఇక మార్కెటింగ్ వారు విశ్వరూపం చూపించడం మొదలుపెట్టారు. ఇదిగో చూడండి 40,000 రూపాయలు అకౌంట్లో పడ్డాయి అని బ్యాంక్లో క్రెడిట్ అయిన మెసేజ్ చూపించి 260 సేల్స్ చేశారు, అంటే మొత్తంగా 52 కోట్లు వసూలు చేశారు. ఇక 4వ నెల పాత వెంచర్ పక్కనే 100 ఎకరాలు వస్తుందని ప్రచారం చేసి 5 ఎకరాలు మాత్రం కొని కొంతమందికి ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. ఆ పేపర్స్ చూపించి ఇంకా 520 సేల్స్ చేస్తారు, అంటే మరో 104 కోట్లు వసూలు చేస్తారు. ఇక 5వ నెల కస్టమర్లకు గిఫ్టులు, కస్టమర్లు రిఫరెన్స్ చేసిన వాళ్ళకి గిఫ్టులు, మార్కెటింగ్ వాళ్ళకు నిత్యం విందు భోజనం, ఇలాంటి వాటి వల్ల ఆ నెల సేల్స్ 1000కి చేరుకున్నాయి, అంటే 200 కోట్లు వసూలు చేశారు. ఇక 6వ నెలలో కూడా 5వ నెల కలెక్షన్లకు సమానంగా 1000 సేల్స్ చేసి 200 కోట్లు వసూలు చేస్తారు. 7వ నెలలో ఏం జరిగిందంటే కస్టమర్లు వచ్చి అడగడం మొదలుపెట్టారు. ఏంటి అంటే రిజిస్ట్రేషన్స్ కోసం. అప్పుడు ఆ రియల్టరు మార్కెటింగ్ వారితో ఏం చెప్పిస్తాడు, రైతులతో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వారితో మాట్లాడి కొంత రేట్ ఎక్కువైనా కూడా సెటిల్ చేస్తాం, మీ భూమి మీకు త్వరలో రిజిస్ట్రేషన్ చేస్తాం అని చెప్తూ వస్తారు. దీంతో మార్కెటింగ్ వారికి కొంత నమ్మకం తగ్గిపోతుంది. ఆ నెలలో సేల్స్ 800కు పడిపోయాయి, అంటే ఆ నెలలో 160 కోట్లు మాత్రమే వసూలు చేశారు. ఇక 8-9 నెలల్లో కస్టమర్లు రోజు ఆఫీస్కి వచ్చి అడగడం పెరిగిపోయింది. దానివల్ల 8వ నెలలో 600, 9వ నెలలో 400 సేల్స్ మాత్రమే అయ్యాయి. ఇక 10వ నెలలో మార్కెటింగ్ వాళ్ళు కస్టమర్లను కన్విన్స్ చేయడం కష్టంగా మారింది. కస్టమర్ల కాల్స్ భరించలేక కొంతమంది ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టారు, మరి కొంతమంది ఫోన్ నెంబర్ మార్చేశారు. ఈ పరిస్థితుల్లో కూడా అప్పటికే ఉన్న 4,270 మంది కస్టమర్లకు ఒక్కొక్కరికి మనీ బ్యాక్ డబ్బులు 40,000 రూపాయల చొప్పున ఆ నెలలో 17 కోట్లు పంచారు. ఆ నెలలో మొత్తం 200 సేల్స్ తో కలెక్షన్ 40 కోట్లు మాత్రమే వసూలైంది. ఇక అసలు కథ 11వ నెలలో ఉంటుంది. కస్టమర్లకు మార్కెటింగ్ వారికి ఏం చెప్పాలో అర్థం కాక బోర్డు తిప్పేశారు. ఈ కాన్సెప్ట్ తో మొత్తం 984 కోట్లు, అంటే దాదాపు 1000 కోట్లు వసూలు చేశారు. ఖర్చు పెట్టింది 364 కోట్లు, లాభం 619 కోట్లు. మొత్తానికి 10 నెలలు రాజభోగాలు అనుభవించి కొన్ని వేల మందిని మోసం చేసి బోర్డు తిప్పేశారు. మార్కెటింగ్ వాళ్ళు కస్టమర్లు లబోదిబం అంటూ కేసు పెట్టారు. 5,000 మంది కస్టమర్లలో నమ్మించడానికి 100 మందికి మాత్రం ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు. ఇక్కడ జనాలు కొన్ని లాజిక్లు మిస్ అయ్యారు. అవేంటంటే, ఒకటి, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు ప్రాఫిట్ కోసం చేస్తాడు, కానీ డబ్బులు తిరిగి ఇవ్వడు. ఇక్కడ తిరిగి ఎందుకు ఇస్తున్నారు? 2, డబ్బులు తిరిగి ఎప్పుడు ఇస్తున్నారు? తర్వాత నెల నుండే. అంటే అంత షార్ట్ టైంలో డబ్బు ఎలా ఇస్తున్నారు అంటే, కొత్త వారి వద్ద తీసుకున్న డబ్బు పాత వారికి ఇస్తున్నారు అన్నమాట. నెట్వర్క్ మార్కెటింగ్ లో లేదా గొలుసు కట్టు స్కీమ్ లో జరిగినట్టుగా జరుగుతుంది. 3, కస్టమర్స్ కొంత కష్టపడి ఎంక్వైరీ చేసి తెలుస్తుంది ఇలాంటి స్కీమ్స్ ఇచ్చిన కంపెనీ ఒక్కటి కూడా ఇప్పుడు ఉనికిలో లేదు, అంటే అందరూ కూడా జెండా ఎత్తేసిన వారే. 4, మనీ బ్యాక్ అనే స్కీమ్స్ కానీ డబ్బులు తిరిగిచ్చే స్కీమ్స్ కానీ IRDA లేదా RBI చేత అప్రూవల్ పొంది ఉండాలి. రియల్ ఎస్టేట్ కంపెనీలకు అటువంటి అర్హత లేదు, అంటే ఇది చట్ట విరుద్ధంగా జరుగుతుంది అని అర్థం. ఇలాంటి స్కీమ్స్ అన్ని కూడా అమాయకుల్ని అలాగే అత్యాశ ఎక్కువగా ఉన్న వారిని టార్గెట్ చేసి మోసం చేయడానికే తీసుకొస్తుంటారు. ఈ మధ్య వినిపిస్తున్న ప్రీ లాంచ్ ఆఫర్స్ కూడా ఇలాంటివే. అలాగే UDS అంటే అన్డివైడెడ్ షేర్స్ పేరుతో జరిగే మోసాలు కూడా ఇలాంటివే. వీటి గురించి కూడా మీకు కావాలంటే కామెంట్ చేయండి, వాటి గురించి కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. చివరిగా మీరు గుర్తుంచుకోవాల్సింది, ప్రాపర్టీ కొనడం అంటే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయడం, దాన్ని షార్ట్ టర్మ్ గ్యారంటీడ్ రిటర్న్స్ పేరుతో మిక్స్ చేయకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. స్థిరాస్తి మార్గదర్శి ఇంకా మనీ విటమిన్ పుస్తకాలు కొనడం కోసం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింక్ క్లిక్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.